మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబీ సాహు. ఐబీ సాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబీ సాహు గారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబీ సాహు. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన పేరులో ఫస్ట్ లెటర్కి ఎంత ఇంపార్టెంట్ అయితే ఇస్తామో చివరి లెటర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందండి. పాపం అది లైన్లో ఎక్కడో చివరి ఉంది కదా, దానికి శక్తి లేదు అని అనుకోవటం తప్పు. అంటే ప్రసాద్ అని అన్నప్పుడు ప్రసాదు అని అంటాము. అంటే తెలుగు బాగా మాట్లాడేవాళ్ళు, కొంత వెనక కాలం వాళ్ళైతే ప్రసాదు అని పిలుస్తారు. ప్రసాద్ అని ఎవరు అనరండి. అలాగే వేద్ అనే మాట ఒకటి వస్తుంది. వేద వ్యాస్ అంటామా, వేద్ వ్యాస్ అంటామా, మనుషులకి ఎలా అలవాటు ఉంటే అలా. అయితే ఇక్కడ పేరులో చివర ఇలా దకారానికి ఏత్వం వస్తే ఒక విలక్షణమైన లక్షణం ఉంటుందండి. ఎటువంటి లక్షణం కూడా చెప్తాను. ఎందుకంటే అమాయకత్వం అండి. అది కొంత అమాయకత్వం, కాస్త రెస్పాండ్ అవ్వటం, అడగగానే డబ్బులు ఇచ్చేయటం, ఇటువంటివన్నీ ప్రసాద్లో వెరీ కామన్. అయితే ఇది మీరు వేద్ అనే మాటలో ఇది చూడండి. ఇక్కడ దకారం మీకు ఎలా వస్తుంది అంటే ఇంధనంలాగా పనిచేస్తుంది. తెలివితేటలు ఇంధనంలా పనిచేస్తాయి అంటారు వేద్ అనే అక్షరం వచ్చినప్పుడు. ఇక్కడ చివర పేరులో ఈ దకారానికి ఏత్వం ఉంటే అభివృద్ధి, సంతోషం. ఇదే వేద్ మీరు తీసుకున్నారనుకోండి, పెరగటం, పెంచుకోవటం. మీకు అర్థమైందండి? అంటే ప్రసాదు అని పిలిస్తే ఏమవుతుంది, ప్రసాద్ అంటే ఏమవుతుంది, ఇంగ్లీష్లో PRASAD రాస్తే ఏది యాక్టివేట్ అవుతుంది నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం అయితే నేను చెప్తానండి. ఎప్పుడైతే పేరు చివర దకారానికి ఏత్వం వస్తుందో వీళ్ళల్లో దశ రుద్రులు ఉంటారు, దశ మహావిద్యలు వస్తాయి వీళ్ళకి, అస్ట్రాలజీని చెప్పగలరు, ఒక మిస్టిక్ సైన్స్ని చెప్పగలరు అని అంటారు. సో ప్రసాద్ అని వచ్చినప్పుడు అందరికీ అన్ని ఇచ్చే లక్షణంతో పాటు దయతో పాటు జాలితో పాటు డెవలప్మెంట్ చేసుకునే దిశగా వీళ్ళకి భగవంతుడు ఒక విద్యని ఇస్తాడు అనేది ఈ దాకి ఏత్వంలో ఉంది. ఇకపోతే మనకి చాలా మటుకు మనం చూస్తుంటామండి, సురేష్, రమేష్, రూపేష్, నివేష్, ఇలాగ చాలా విఘ్నేష్, ఎన్నో ఉన్నాయండి. ఇలా వస్తే ఏమవుతుంది, పేరులో చివర ఈ షకారానికి ఏత్వం ఉన్నప్పుడు కోరిక, ఎదగాలనే కోరిక, సాధించాలనే కోరిక, ఆ సాధించడాన్ని కోరుకోవటం తెలిసినటువంటి వ్యక్తి, వీటన్నిటికీ మేము షకారానికి ఏత్వం ఇస్తాము. పేరులో చివర షకారానికి ఏత్వం ఉంటే కుబేరుడవుతాడు అనటంలో నాకేం సందేహం లేదు. అయితే శాస్త్రం కొన్ని నియమాలు పెడుతుంది కదండి, అవి సాటిస్ఫై కావాలి. ప్రతి సురేష్ కుబేరుడవుతాడా? అది దగ్గుబాటి సురేష్ తీసుకుంటే, వెంకటేష్ని తీసుకుంటే కదండి. సో ఆ పేర్లు పెట్టుకుంటే మేము కుబేర్లం అవుతామా? మా పేరు రమేష్ కదా, నాకు రూపాయి లేదు, నా పేరు సురేష్ కదా, నాకు నెల శాలరీ లేదు అంటే కుదరలేదండి. అక్కడ షకారానికి ఏత్వంలో నెగటివ్ మీ దగ్గర ఉంది. అర్థమైందండి? ఇంకొకటి, చాలామంది వెంకటేష్ అని వచ్చినప్పుడు అన్ని కష్టాలే, సురేష్ వస్తే కష్టాలే అంటున్నారు. ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచిద్దామండి. ఈ సురేష్ అనే స్పెల్లింగ్లో SURESH ఉంటుందండి. ఎస్ అనేది 2 సార్లు యాక్టివేట్ అయింది, గుర్తుపెట్టుకోండి. అండ్ 1 మోర్ కాంబినేషన్ RH అండి, కాస్మో అన్నమాట. ఇటువంటి కాస్మో శక్తి పేరుని ఆవరించినప్పుడు సురేష్కి ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రాబ్లం,
ఎర్నింగ్లో ప్రాబ్లం, ఫ్యామిలీలో ప్రాబ్లం. అలాగే వెంకటేష్లో మనము సమస్యను బట్టి డబల్ ఎన్ వేయాలి, సమస్యను బట్టి ఏ అక్షరాన్ని పెట్టాలి, ఈ పెట్టిన అక్షరము మనకి చివర ఉన్న ఎస్హెచ్ని డిస్టర్బ్ చేయకూడదు. సో ఇన్ని అర్థాలు ఉంటాయండి. సో ఒక సురేష్ కుబేరుడైతే ఒక సురేష్ నెల జీతం అప్పులు కట్టేసి కనీసం ఇంటి రెంట్కి కూడా డబ్బులు మిగిలిన వ్యక్తిగా కూడా ఉండొచ్చండి. కొన్ని లక్షల సురేష్లు. ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి కదండి, టైం ఉంది కదా, మీరు పుట్టినటువంటి స్థలం ఉంది కదా, వీటన్నిటికీ పక్కన మీ ఇంటి పేరు ఒకటి ఉంది కదండి. ఆ తర్వాత ఉండకూడని స్థానాల్లో ఐలు ఉంటున్నాయి కదా. ఎస్ అనే స్థానము రిగ్రెషన్లోకి వెళ్తోంది కదా. ఎస్హెచ్ కలిపి మీకు లేట్ ప్రాసెస్ని యాక్టివేట్ చేస్తుంది కదా. ఇంకా ఈ సురేష్ సుఖంగా ఎలా ఉండగలడండి? పేర్లు తప్పు ఉండదండి, మనకి ఎలా యాక్టివేట్ అవుతుందో అక్కడ తప్పు ఉంటుంది. ఇది పేర్లో చివర దకారానికి ఏత్వం ఉన్నా, షకారానికి ఏత్వం ఉన్నా మనకి ఎలా పనిచేస్తుందో చూసుకొని మార్చుకోగలిగితే అట్లీస్ట్ మినిమం ప్రాఫిట్ అయితే ఉంటుందండి. సో అక్షరం వెనుక విరుద్ధ శక్తి ఇది. అక్షరం కల్పించేటటువంటి ఆస్ట్రల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలాగైతే ఉంటుందో, అక్షరం కల్పించేటటువంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద ఖచ్చితంగా పనిచేస్తుంది. దీన్ని తగ్గించుకోవటం కోసమే మనము పేర్లు, వాటిలో శక్తులు, వివరణ, అన్వయం, విశ్లేషణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన పేరు వెనకాల కన్స్ట్రక్షనే ఉందో డిస్ట్రక్షనే ఉందో తెలుసుకోవచ్చు.